ఏం కొనిపెట్టక్కర్లా, అవసరమైనాడు పక్కన ఉన్నాడు చాలు. డైలాగ్ వేసింది మా మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో ఇవాళ ఒక చిన్న ఈవెంట్ కోసం షాపింగ్కి అయితే వెళ్తున్నాము, నేను, మమ్మీ, డాడీ అండ్ మా వదిన. సో ఈ బ్లాగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంటే ఫ్యామిలీ బ్లాగ్ లాగా సరదాగా ఉంటుంది. వీడియోని అయితే కంపల్సరీ అందరూ లైక్ చేసి షేర్ చేయండి అండ్ కింద కామెంట్ కూడా చేయండి, ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా చెయ్యాలా వద్దా అనేది. ఇంకేం లేట్ చేయకుండా ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్గా షాపింగ్ అని చెప్పాను కదా, ఇది డాడీది జోధ్పూరి కోట్. ఈ కోట్కి మ్యాచింగ్ తీసుకోవాలి. నేను తర్వాత మీకు క్లియర్గా చూపిస్తానులేండి, ఇప్పుడు టైం కూడా అయిపోయింది. ఫస్ట్ అయితే కొంచెం స్టార్ట్ అయిపోదాం. అండ్ నెక్స్ట్ మమ్మీకి మ్యాచింగ్ శారీ ఒకటి తీసుకోవాలన్నమాట. ఇంకా మిగతావి ఏమైనా షాపింగ్ ఉంటే అవి కూడా చేసుకోవాలి అంతే. యాక్చువల్గా కనక మహాలక్ష్మి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. చాలా మందికి ఐడియా ఉండుంటుంది ఈ టెంపుల్. సిటీలో ఈ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది అనమాట. ఇదిగోండి, పార్కింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ చెప్తున్నారు యాక్చువల్గా టెంపుల్ క్లోజ్ 12:30 వరకు అని. ఇదిగోండి, ఇప్పుడు టైం 11:45 అయ్యింది. అంటే ఇప్పుడు మనకి షాపింగ్ ఉంది కాబట్టి మళ్ళీ సాయంత్రం వస్తాము, అప్పుడు ఇంక దర్శనం చేసుకుని వెళ్ళిపోతాము. పట్ట అండి, పట్ట పట్ట మామూలుగా అదే. కరెక్ట్గా అయితే ఇప్పుడు బీచ్ రోడ్ లో ఉన్నాము. మమ్మీ షాపింగ్ అయిపోయింది, డాడీది కూడా ఒక ప్యాంట్ తీసుకున్నారు. సో ఇప్పుడైతే ఇక్కడ ఫుడ్ తిందామని వచ్చాము. ఇక్కడ వెతుకుతున్నాం, అంటే ఖాళీ ప్లేస్, సరదాగా బయట తిందాం అనిపించింది. మొన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, దాని తర్వాత అంత ఫుడ్ నచ్చలేదు, చాలా కాస్ట్ అయింది అది, అయినా కూడా ఫుడ్ బాగా. సో అందుకని మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే చేస్తారు. సో ఫుడ్ తెచ్చుకున్నాము. అదిగోండి, అక్కడ వాళ్ళు చూస్తున్నారు ఏమైనా ప్లేస్ ఉందా అని. ప్లేస్ ఉంటే వెళ్ళి సరదాగా కూర్చొని తినేద్దాము. భోజనం కూడా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇవాళ ఏంటంటే బీచ్ రోడ్ ఫుల్ ఉంది. సంక్రాంతి హాలిడేస్ అయిపోయిన తర్వాత కూడా కొందరు వచ్చి ఇక్కడ మాలాగే భోజనం తెచ్చుకుని తింటున్నారు. నేను ఇంకా వ్లాగ్ అయితే ఏం చేయలేదు బయట. ఇదిగోండి, మేము కూడా ఆ చెట్ల దగ్గర అక్కడ కూర్చొని తినేసాము. సో మంచిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలాగా పిక్నిక్ లాగా సరదాగా వచ్చి బయటకు వచ్చి షాపింగ్ చేసుకుని. అంటే యాక్చువల్గా హోటల్కి వెళ్ళొచ్చు, రెస్టారెంట్కి, కానీ లాస్ట్ టైము మీరు చూసారు లేదో నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసుంటే కనుక మొన్నే వెళ్ళాము. అస్సలు అంటే అస్సలు బాగా ఫుడ్. నాకైతే సరిగ్గా కూడా పడలేదు. సరదాగా నేనే అన్నాను ఫుడ్ ఇంకా బ్యాక్ చేసుకుని ఇక్కడ తిందామని చెప్పి. ఇప్పటి వరకు అయితే జిఆర్టీకి వెళ్ళాము, సిఎంఆర్ జ్యువెలరీకి వెళ్ళాము, జోయా లోకాస్కి వెళ్ళాము, సంపత్ వినాయక్ టెంపుల్ ఉంది కదా, సో ఇక్కడే ఉన్నాం అనమాట. ఇందాకటి నుండి ఆసిల్మెట్ట ఇటు సైడే తిరుగుతున్నాము, కానీ సెట్ అవుట్లా. మేము ప్లాటినం లో చూసినాం కాబట్టి సెట్ అవుట్లా. అదే గోల్డ్ అయితే మనకి ఎక్కువ మోడల్స్ వస్తాయి అండ్ సైజెస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంక ఈ లెక్క నాకు అనిపిస్తుంది ఏంటంటే 9 o'clock 8 o'clock వచ్చి కూర్చోలేమో సిటీలో. అసలు ఫ్యామిలీని వ్లాగ్ లోకి తీసుకొచ్చి సరదాగా వాళ్ళతో ఏమైనా మాట్లాడిద్దామన్నా, వాళ్ళు అసలు ఏమైనా చెప్తారన్నా వ్లాగ్ స్టార్ట్ చేయడానికి కూడా కుదరట్లేదు. మొత్తం అంతా నాకు ఈ పనే సరిపోతుంది. డ్రైవింగ్, ఇక్కడ కూర్చోవడం, వాళ్ళు వెళ్ళి పైకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని రావడం. ఏదైతే రింగ్ చూపించు, ఏం నచ్చింది మమ్మీ? ఇదే. డాడీ నీకేం నచ్చింది? డాడీకి కూడా ఇదే నచ్చింది. రెండు ప్లాటినం, ప్లాటినం ప్లస్ రోజ్ గోల్డ్ బాగున్నాయి. ఇది వేరే మోడల్. నీకేం నచ్చింది? నాకు సడన్ గా రాలేదు. డాడీ అయితే ఇంకా క్యాలిక్యులేషన్స్ చూస్తున్నారు ఎంత అవుతుంది ఏంటనేది. మమ్మీ ఏం కొనబడుతున్నా? మమ్మీకి అయితే నేనేం కొనిపెట్టలేదు, తర్వాత ఇప్పుడే కాదు కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు ఏం కొనిపెట్టక్కర్లా, అవసరమైనాడు పక్కన ఉన్నాడు చాలు. డైలాగ్ వేసింది మా మమ్మీ. అదే మార్నింగ్ అండి ఇంక మొత్తం షాపింగ్ అయిపోయింది. నేను ఏం చేస్తానంటే ఇప్పుడే చెప్పను, తర్వాత మీకు ఏమేమి తీసుకునేది కార్లో ఒకసారి చెప్తాను తర్వాత ఈవినింగ్. ప్రజెంట్ అయితే ఇదిగోండి ఇంకా ఫైనలైజ్ చేస్తున్నాము ఏం తీసుకుంటున్నాం ఏంటి అనేది.
చెప్పు మమ్మీ నువ్వు కూడా. నేను చెప్పను, పొద్దున్న తిప్పుతున్నాడే ఇంకా మొన్న ఒక రోజు. ఇంకా ఈవెంట్ దేనికనేది నేను ఇంకా చెప్పలే, అవునా? సస్పెన్స్. ఈవెంట్ ఏంటి అదన్నీ కూడా నేను తర్వాత చెప్తాను, కొన్ని నెక్స్ట్ వ్లాగ్స్ వస్తుంటాయి, సో అప్పుడైతే మీకు చెప్తాను. ఇది యాక్చువల్గా ఫ్రంట్ క్యామ్లో తీస్తున్నాను నేను. అవును, చీర తీసుకున్నా, నచ్చిందా లేదా? బాగుంది. సారీ తీసుకున్నాం, మొన్న వచ్చాము అప్పుడు సెట్ అవ్వలేదు, ఇది సెకండ్ టైము, ఈసారి సెట్ అయింది. అదంతా కాస్ట్ రివీల్ చేస్తావా? 7,000. మమ్మీది డాడీది హాఫ్ అయినా అయింది షాపింగ్, నాదైతే అసలు అది కూడా అవ్వలేదు. అలా కాదు, వేసుకుని చూపించు ఎలా ఉంది అనేది. తీసుకున్నా. సో ఇదిగోండి, ఇవి యాక్చువల్గా కపుల్ రింగ్స్ అనమాట. ఇవి ఇది డాడీ, ఇది ఆ పక్కది రైట్ సైడ్ది మమ్మీది. సో చూడండి ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇది ప్లాటినం రింగ్, మధ్యలో వచ్చింది చూసారా, అది ప్లాటినమ్, అటు ఇటు గోల్డ్. సో కావాలని కపుల్ రింగ్స్ అయితే తీసుకున్నాము. మమ్మీ హ్యాపీయా? హ్యాపీ, బాగున్నాయి, నచ్చినాయి. నచ్చాయా లేదా? బాగున్నాయి. ఓకే డాడీ, డాడీ నీకు నచ్చాయా లేదా? వదిన నీకు సూపరా? ఇదైతే ఇంకా ప్యాక్ చేయించేస్తాం ఇప్పుడు. అందరూ ఒకసారి ఇటు చూడండి, వీడియో ఫోటో కాదు, అందరూ హాయ్ చెప్పండి నాకు కూడా. ఇదిగోండి, మనకి ఇది 2 గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట మనము ఇది కొన్నందుకు జిఆర్టీలో. ఇది పహాడ్ పెయింటింగ్ అంట, అంటే చిన్న డైరీలో ఉంది, వుడ్తో చేసిందంటే ఇది. లోపల చూసారు కదా అలా కనబడుతుంది. అండ్ ఈ 2 బ్యాగ్స్ అయితే మనకి ఇచ్చారు కాంప్లిమెంటరీ. ఈ గోల్డ్ షాపుల్లో ఏంటంటే ఇలాంటివి కాంప్లిమెంటరీ అంటే. సో ఇదిగోండి మనవి ఈ 2 అనమాట. ఇంక వీళ్ళు ప్యాక్ చేసేస్తే మనం ఇక్కడ నుండి అయితే బయలుదేరిపోదాము. సేమ్ మా వదిన దగ్గర కూడా అలాంటిది ఒకటి ఉంది, ఇప్పుడు మీకు చూపించిన మోడలే. ఇది ఏంటంటే 3 years అయిపోతుంది కదా తీసుకొని. 3 years. సో యాక్చువల్గా ఎక్కువ మోడల్స్ అయితే ఉండవంట ప్లాటినంలో, చాలా తక్కువ మోడల్స్ ఉంటాయంట. అందుకని ఇప్పుడు మమ్మీ డాడీకి కొంచెం సెపరేట్గా వేరేదైతే తీసుకున్నాము మోడల్స్. అక్కడ దేవుడి దగ్గర పెట్టే ఇస్తారంట, అది ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు మేము తీసుకున్నవి అయితే దేవుడి దగ్గర పెడతారంట, వెళ్దాము అక్కడికి. అంతేనా? ఆగండి ఆగండి. అటు చూడండి. సో ఇప్పుడైతే పూజ చేస్తున్నారు ఇక్కడ. కనక మహాలక్ష్మి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ దర్శనం చేయించుకొని వెళ్ళిపోవడమే. దర్శనం కూడా అయిపోయింది ఇప్పుడే, చూసారు కదా బొట్టు. పార్కింగ్ మాత్రం 30 రూపీస్ అంట, అదొక చిన్న ఘోరం. ఎందుకంటే జస్ట్ దర్శనానికి మాకు 5 minutes కూడా పట్టలేదు, వెంటనే వచ్చేసాము. మమ్మీ ఎలా అనిపించింది దర్శనం? ఎప్పుడు వస్తూనే ఉంటాం, అమ్మవారు చాలా బాగా చూస్తున్నారు, అందుకని ఎప్పుడు వస్తాం. మేము ఎప్పుడు గోల్డ్ గానీ ఏమైనా కొంచెం మంచిగా ఏది తీసుకున్నా కూడా ఇక్కడికి వచ్చి కంపల్సరీ వస్తాం అనమాట, దర్శనం చేసుకుని వెళ్తాము. డన్ అండ్ డస్టెడ్ గైస్. టైం కూడా ఇప్పుడు 11 అయింది. మేము మధ్యాహ్నం 11కి స్టార్ట్ అయ్యాము. షాపింగ్ ఇవన్నీ చూసుకుని వచ్చేసరికి మళ్ళీ 11 అయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బాయ్ బాయ్.